ఈరోజు దేవుని వాగ్దానము యెషయా 43:3. నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడై యుందును. నదుల్లో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. నీవు అగ్ని మధ్య నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. మరొకసారి వాగ్దానం చదువుకుందాము. నీవు జలములలో బడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉన్నాను అంటున్నాడు దేవుడు. తోడై ఉందును. నదుల్లో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు జ్వాలలు నిన్ను కాల్చవు, కాలిపోవు అని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. అంటే ఏంటి? మనం అనేక రకాల శ్రమలనే నదుల్లో, జలములలో, జల ప్రవాహములో అలాంటి శ్రమల మాట, జల ప్రవాహములు అలాంటి శ్రమల్లో మనము ఇరుకులో ఉండి ఎటుతోచని పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఏమంటున్నాడు? నేను నీకు తోడై ఉన్నాను అంటున్నాడు. తోడై యుందును అంటే ఏ విషయంలోనూ ఎటువంటి శ్రమ అయినా, అది ఆర్థికపరమైన శ్రమ అయినా, ఆరోగ్యపరమైన శ్రమ అయినా, కుటుంబ సమస్యలైనా, ఆస్తుల వ్యవహారమైన, వ్యాపారాలైనా, ఏవైనా కూడా అనేక శ్రమలు, శోధనలు జల ప్రవాహంలా వస్తాయన్నమాట. అప్పుడు దేవుడు తోడై ఉంటాను, నేను నీకు తోడై ఉందును, ఎల్లప్పుడూ నీకు తోడై ఉందును అని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. జలముల్లో దాటిపోయినా, నదుల్లో దాటిపోయినా అవి మన్నేమి చెయ్యవు. అలాంటి శ్రమలు ఎన్నొచ్చినా అవి మన్నేమి చెయ్యవు అని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. అగ్ని లాంటి శ్రమలు, మహాశోధనలు, అగ్ని లాంటి శ్రమలు, ఎటుతోచని పరిస్థితులు, కఠినమైన సమస్యలు, కఠినమైన శోధనలు, ఇవి ఎలాగ విడిపోతాయి? ఈ శ్రమలు, శోధనలు అనుకున్న పరిస్థితుల్లో కూడా దేవుడు మనకి తోడై ఉంటాడు. ఆయన మనకి తోడై ఉన్న దేవుడు కాబట్టి మనం భయపడకూడదు. మనం ఏమి చేయాలి? మనము చేయవలసిందంతా ప్రార్థనే చేయాలి. దేవుడు చూస్తున్నాడు, మన శ్రమలను చూస్తున్నాడు, మన కన్నీటిని చూస్తున్నాడు, మనం చేసే ప్రార్థన వింటున్నాడు, ఆలకిస్తున్నాడు అని నమ్మకంతో భయపడకుండా దేవునిలో సాగిపోవాలన్నమాట. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, నేను నీకు తోడై ఉన్నా. నీకు ఎలాంటి శ్రమలు వచ్చినా, ఏ కఠిన విపత్కర పరిస్థితులు లాంటివి ఉన్నా నేను నీకు తోడై ఉన్నాను. నువ్వు భయపడొద్దు. అవి నిన్నేమీ చేయవు. నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. అవి నిన్ను కాల్చవు. అయ్యో ఏమైపోతానో, ఈ శ్రమలో నేను ఏమైపోతానో, ఈ నా కుటుంబం ఏమైపోతుందో, ఈ బిజినెస్లో, ఈ వ్యాపారంలో, లేకపోతే ఈ సంసార పరిస్థితుల్లో, కుటుంబ పరిస్థితుల్లో నా కుటుంబం ఏమైపోతుందో అనుకుంటున్నావేమో. దేవుడు నీకు తోడై ఉన్నాడని నమ్ము. సోదరి నమ్ము, సోదరుడా నమ్ము,